ఓవైపు పుష్కరాల ఆనందంలో ఉన్న ఏపీకి ఆర్థిక సహాయంతో మరింత సంతోషాన్నిచ్చింది కేంద్రం. ఆంధ్రప్రదేశ్కు పలు పద్దుల కింద నిధులను విడుదల చేసింది. 1976 కోట్ల రూపాయలు అందించింది. అయితే ఏపీకి సాయం చేస్తే సరిపోతుందా? హోదా అవసరం లేదా? ఏపీకి కేంద్రం ఆర్థిక సాయం. ₹1,976 కోట్ల రూపాయల విడుదల. పక్కా ప్లాన్తో ముందుకెళ్తున్న మోడీ సర్కార్. ప్రత్యేక హోదా కోసం ఏపీ సర్కార్ పట్టుబడుతుంటే అందుకు ససేమిరా అంటున్న కేంద్రం ప్రత్యేక ప్యాకేజీ దిశగా అడుగులు వేస్తోంది. ప్రస్తుత తరుణంలో ఏమాత్రం తప్పటడుగు వేసినా పరిస్థితి అదుపు తప్పే ప్రమాదం ఉందని గమనించిన మోడీ సర్కార్ తనదైన వ్యూహాన్ని అమలు చేస్తోంది. ఇందులో భాగంగానే ఏపీకి వివిధ పద్దుల కింద నిధులను విడుదల చేసింది. ఒకే విడతలో 1976 కోట్ల రూపాయలను విడుదల చేసిన కేంద్రం వాటిలో ఏ పనులకు ఎంత మొత్తాన్ని విడుదల చేస్తున్నామన్న విషయాన్ని కూడా స్పష్టంగా పేర్కొంది. తాజాగా విడుదలైన నిధుల్లో ఆర్థిక లోటును భర్తీ చేసేందుకు అత్యధిక ప్రాధాన్యమిచ్చిన కేంద్రం అందుకోసం 1176 కోట్ల రూపాయలను విడుదల చేసింది. ఇక నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతి నిర్మాణానికి గాను 450 కోట్లు, వెనుకబడిన జిల్లాల అభివృద్ధి కోసం 350 కోట్ల రూపాయలను కేటాయించింది. ప్రత్యేక హోదా కంటే ఎక్కువ ప్యాకేజీనే ఇస్తామని, హోదాతో 30% నిధులే అదనంగా వస్తాయని, అంతకన్నా ఎక్కువ ఇచ్చేందుకు తమ ప్రభుత్వం కసరత్తు చేస్తోందని పార్లమెంటు ఆవరణలో మీడియాతో అరుణ్ జైట్లీ చెప్పారు. ఈ క్రమంలో ఆర్థిక ప్యాకేజీ విడుదల చేయడం విశేషంగా చెప్పుకోవచ్చు. అంతేకాకుండా విభజన సమయంలో రాజ్యసభ ముఖంగా నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ ఇచ్చిన హామీలను కూడా నెరవేర్చేలా కేంద్రం కసరత్తు చేస్తోందని సమాచారం. ఆర్థిక లోటు భర్తీ చేయడంతో పాటు మిగతా 5 ఏళ్లకు కూడా కేంద్రం నిధులు విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. ప్రతి ఏటా పలు దఫాలుగా సుమారు 3,000 కోట్లకు పైగానే 5 ఏళ్ల పాటు అందించనుందని సమాచారం. విభజన చట్టంలోని అంశాలను పరిగణలోకి తీసుకుని 10వ షెడ్యూల్ ప్రకారం అన్ని హామీలను నెరవేర్చే విధంగా ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి. కేంద్రం ఇప్పటికే ఇచ్చిన పారిశ్రామిక రాయితీలే కాకుండా మరిన్ని ఇవ్వాలనుకుంటున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుత తరుణంలో ఏమాత్రం తప్పటడుగు వేసినా పరిస్థితి అదుపు తప్పే ప్రమాదముందని గమనించిన కేంద్రం ఏపీ సర్కారును ప్రసన్నం చేసుకునేందుకు తనదైన వ్యూహాన్ని అమలు చేస్తోంది. ఇందులో భాగంగానే ఏపీకి వివిధ పద్దుల కింద నిధులను విడుదల చేసింది. అతి త్వరలోనే మరో దఫా ఆర్థిక సాయం విడుదల చేసే అవకాశం ఉన్నట్లు కేంద్ర వర్గాలు చెబుతున్నాయి. ఇటు ప్రత్యేక హోదా ఇవ్వమని చెప్పి ఏపీ ప్రజల ఆగ్రహానికి గురైన బీజేపీ పునరుద్ధరణ చర్యల్లో భాగంగానే నిధులు విడుదల చేసిందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించి తరచూ కేంద్ర మంత్రులు మీటింగ్ అవ్వడమే దానికి ప్రధాన నిదర్శనమని విపక్ష నేతలు అంటున్నారు. బుధవారం కూడా కేంద్ర మంత్రులు అరుణ్ జైట్లీ, వెంకయ్య నాయుడు, రాజ్నాథ్ సింగ్, సుజనా చౌదరి విడతలుగా చర్చలు జరిపారు. ఎందుకంటే హోదా, ప్యాకేజీ పైన కేంద్రం తర్జన భర్జన పడుతోంది కాబట్టి. కేంద్ర మంత్రుల మీటింగ్లో ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని కేంద్ర మంత్రి సుజనా చౌదరి పట్టుబట్టారు. దీనికి వెంకయ్య కూడా వంతపాడారని తెలుస్తోంది. ఇచ్చిన హామీ మేరకు ప్రత్యేక హోదా ఇవ్వాలని సుజనా చెప్పినట్లు సమాచారం. అయితే ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తే 11 రాష్ట్రాలు కేంద్రాన్ని నిలదీస్తాయని, ప్రత్యామ్నాయం ఆలోచిస్తామని జైట్లీ చెప్పినట్లుగా వార్తలొస్తున్నాయి. తమ వద్ద 11 రాష్ట్రాల హోదా డిమాండ్లు పెండింగ్లో ఉన్నాయని, ఏ కారణం చూపి మీకొక్కరికి హోదా ఇచ్చినా మిగిలిన అన్ని రాష్ట్రాలు కూడా మా మీద పడతాయని అరుణ్ జైట్లీ అన్నారట. హోదా కాకుండా నిధులు విడుదల చేస్తామని హామీ ఇచ్చారట. వీరి భేటీ అయిన తర్వాత రోజే కేంద్రం ఏపీకి నిధులు విడుదల చేస్తున్నట్లు ప్రకటించడం గమనార్హం. ఏపీకి హోదా ఇవ్వడం కుదరదనేది కేంద్రం మాట, ఇచ్చి తీరాలనేది ఏపీ నేతల వాదన. మాట మార్చారని, ఆదుకోవాలని ఎన్ని విమర్శలు వచ్చినా మోడీ మాత్రం ఒక్కసారి ఫిక్స్ అయితే బ్లైండ్గా వెళ్ళిపోవడమే అన్న టైప్లో వెళ్తున్నారు.
హోదా కాదు, ప్యాకేజ్తో సరిపెట్టుకోండి అని విడతల వారీగా నిధులు విడుదల చేస్తున్నారు. కేంద్రంతో ఆచితూచి అడుగులు. హోదా రాదని తెలిసినా ఏం చెయ్యలేని పరిస్థితి. నిధుల కోసమైనా కేంద్రంతో సత్సంబంధాలు నెరపాలని బాబు ప్లాన్. ఏపీ ఎంతగా అరిచి గీపెట్టినా కూడా ప్రత్యేక హోదా ఇచ్చేందుకు కేంద్రం ఏమాత్రం సుముఖంగా లేదు. కేవలం ప్రత్యేక ప్యాకేజీతో సరిపెట్టడానికే ఏర్పాట్లు చేస్తోంది. విడతల వారీగా నిధులు విడుదల చేసి ఏపీని ఆదుకోవాలని ప్రయత్నిస్తోంది. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వడం సాధ్యం కాదన్న మాటే బీజేపీ పదే పదే చెబుతోంది. రాష్ట్రంలో కొనసాగుతున్న నిరసనలు, సీఎం చంద్రబాబు అసంతృప్తి ఇప్పటికే ప్రధాని మోడీ దృష్టిలో పడ్డాయి. అంతేకాకుండా మొన్న మధ్య పార్లమెంటు సమావేశాల్లో టీడీపీ, వైసీపీ పార్లమెంటు లోపల బయట చేసిన ధర్నాల గురించి కూడా ప్రధానికి తెలిసింది. దీంతో ఏపీకి పెద్ద మొత్తంలో నిధులు విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు. గతంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రం చేసిన ఆర్థిక సాయం ప్రకటనలపై ఏపీ ప్రభుత్వం లెక్కలు బయటకు తీసింది. ఏపీకి ఎంతో చేశామని కేంద్రం, బీజేపీ నేతలు చెబుతున్న లెక్కల్ని పోల్చి చూసింది. కేంద్ర ప్రభుత్వంలో కొనసాగుతూనే నిధుల సమీకరణకు పోరాడాలని నిర్ణయించుకుంది. ఏపీకి ప్రత్యేక హోదా, పన్ను రాయితీల విషయంలో గతంలో కేంద్ర మంత్రులు చేసిన ప్రకటనలపై ఏపీ సర్కార్ ఆచితూచి అడుగులేసింది. కేంద్రంతో ఎలాంటి విభేదాలు వద్దనేది రాష్ట్ర వాదన. ఓ పక్క ఆర్థిక సాయం విషయంలో కేంద్ర ప్రకటనలపై తీవ్ర అసంతృప్తితో ఉన్నప్పటికీ రాష్ట్ర అవసరాల కోసం కేంద్రంతో గొడవలు పెట్టుకోకూడదని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. జనాభా ప్రాతిపదికన 2015-16 సంవత్సరాలకు పొరుగు రాష్ట్రాలైన ఒడిశాకు 26,567 కోట్లు, మహారాష్ట్రకు 31,627 కోట్లు, మధ్యప్రదేశ్కు 43,000 కోట్లు, బీహార్కు 55,000 కోట్లు కేంద్రం విడుదల చేసింది. దేశ జనాభాలో 4% ఉన్న రాష్ట్ర జనాభా ప్రకారం ఏపీకి 43,467 కోట్ల రూపాయలు కేటాయించారని, ప్రత్యేక అవసరాల కోసం ఆశించిన మేర కేంద్రం సహాయం చేయలేదని ప్రభుత్వం భావిస్తోంది. రాష్ట్ర విభజన హామీల మేరకు తొలి ఏడాది ఏపీ ప్రభుత్వం 22,700 కోట్ల ప్రాతిపదికలను కేంద్రానికి పంపింది. రెవెన్యూ లోటుకు గాను 16,000 కోట్లు, రాజధాని నిర్మాణానికి 4,000 కోట్లు, వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి 700 కోట్లు, పోలవరం ప్రాజెక్టు కోసం 2,000 కోట్లు అందించాలని వేడుకుంది. అయితే కేంద్రం మాత్రం 8,300 కోట్లతో సరిపెట్టింది. 13వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు 2,377 కోట్లు, ఆర్థిక లోటుకు 2,300 కోట్లు, రాజధాని నిర్మాణానికి 1,500 కోట్లు, పోలవరంకు 250, గోదావరి పుష్కరాలకు 100 కోట్లు, ఇలా మొత్తం 8,300 కోట్లు మాత్రమే అప్పట్లో కేంద్రం ఇచ్చింది. ఇక ఈసారి విడతల వారీగా 5 ఏళ్ల పాటు ఆర్థిక సాయం అందించాలని కేంద్రం నిర్ణయించుకుంది. ప్రత్యేక హోదా ఎలాగూ ఇవ్వలేం కాబట్టి కనీసం సాయమన్నా చేద్దామన్న ఆలోచనలో మోడీ సర్కార్ ఉన్నట్లు పార్లమెంటు వర్గాల సమాచారం. బిగ్ బ్యానర్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్ టు భారత్ టుడే. ప్రత్యేక హోదా స్వరం ఇప్పటిది కాదు. 1969లోనే కొన్ని రాష్ట్రాలకు స్పెషల్ స్టేటస్ ఇచ్చారు. ఈశాన్య రాష్ట్రాలు ఆ హోదాతోనే అభివృద్ధి పదాన దూసుకెళ్తున్నాయి. ఏపీ కంటే చిన్న రాష్ట్రాలు సైతం ఈ హోదా పుణ్యమా అని నెంబర్ 1 రాష్ట్రాలుగా వెలిగిపోతున్నాయి. ప్రత్యేక హోదా అంటే ఏంటి? అసలు హోదా ఎవరికి వర్తిస్తుంది? ఏపీ అంతగా పట్టుబడుతున్నా
కేంద్రం ఎందుకు పట్టించుకోవడం లేదు? పార్లమెంటు సాక్షిగా ఏపీకి ప్రత్యేక హోదాను ప్రకటించింది యూపీఏ ప్రభుత్వం. నిజానికి ఈ హోదాని కొన్ని ప్రత్యేక పరిస్థితులు ఉన్న రాష్ట్రాలకు మాత్రమే ప్రకటిస్తారు. 1969లో ప్రతికూల పరిస్థితులు ఉన్న రాష్ట్రాల అభివృద్ధికి అవసరమైన నిధులను కేటాయించాలని, పన్ను మినహాయింపులు ఇవ్వాలని అప్పటి ఆర్థిక సంఘం సిఫార్సు చేసింది. దీనిని జాతీయ అభివృద్ధి మండలి ఆమోదించడంతో ప్రత్యేక హోదా అన్న అంశం తెరపైకి వచ్చింది. ప్రత్యేక హోదా పొందాలంటే కొండ ప్రాంతాలతో నిండి జనవాసానికి కష్టంగా ఉన్న స్థలాలు ఎక్కువగా ఉండాలి. జనసాంద్రత బాగా తక్కువగా ఉన్న రాష్ట్రాలకు కూడా అవకాశం దక్కుతుంది. విదేశాలతో సరిహద్దులు కలిగిన వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైన రాష్ట్రాలకు ప్రత్యేక హోదాను పొందుతాయి. ఆర్థిక మౌలిక సదుపాయాల్లో బాగా వెనుకబడిన రాష్ట్రాలకు కూడా హోదా పొందే అర్హత ఉంటుంది. ఆర్థిక వనరులు స్థిరంగా లేక అభివృద్ధిలో బాగా వెనుకబడిన రాష్ట్రాలకు సైతం స్పెషల్ స్టేటస్ వర్తిస్తుంది. 1969లో అసోం, నాగాలాండ్, జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇచ్చారు. ఆ తరువాత 1970-71లో మరో 8 రాష్ట్రాలకు ప్రత్యేక హోదాను వర్తింపచేశారు. అప్పటి నుంచి కేంద్ర ప్రభుత్వం అప్పుడప్పుడు ఒక్కో రాష్ట్రాన్ని ఈ జాబితాకు జత చేస్తూ వచ్చింది. 2001-2లో చివరిసారిగా ఉత్తరాఖండ్కు స్పెషల్ స్టేటస్ ఇచ్చారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 11 రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఉంది. ఒక రాష్ట్రానికి ప్రత్యేక హోదా పొందాలంటే ముందుగా ఆర్థిక సంఘం అందుకు సిఫార్సు చేయాలి. ఆ తరువాత ప్రధానమంత్రి అధ్యక్షుడిగా కేంద్ర మంత్రులు, అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు సభ్యులుగా ఉండే జాతీయ అభివృద్ధి మండలి ఆమోదం పొందాల్సి ఉంటుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ను విభజించే ముందు అప్పటి యూపీఏ ప్రభుత్వం అప్పటికప్పుడు హడావుడిగా హామీని ప్రకటించేసి చేతులు దులిపేసుకుంది. ఏపీకి ప్రత్యేక హోదా వర్తింపజేసే విషయంలో ఎటువంటి అధ్యయనం చేపట్టలేదు. అప్పటి హడావుడి నిర్ణయం వల్లే ఇప్పుడు గందరగోళ పరిస్థితి ఏర్పడిందని కొందరు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మౌలిక సదుపాయాల వెనుకబాటుతనం, ఆర్థికంగా వెనుకబాటును ప్రామాణికంగా తీసుకుని నవ్యాంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇచ్చే అంశాన్ని పరిశీలించమంటూ విభజన సమయంలో ప్రభుత్వం అప్పటి ప్రణాళిక సంఘానికి సూచించింది. అసోం, నాగాలాండ్, త్రిపుర తదితర ఈశాన్య భారత రాష్ట్రాలు ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి ప్రత్యేక హోదా బాగానే ఉపయోగపడుతోంది. భౌగోళికపరమైన ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్న ఈ రాష్ట్రాలకు ప్రత్యేక హోదా అత్యవసరమే. త్రిపుర ముఖ్యమంత్రి ఈశాన్య రాష్ట్రాలకు ప్రత్యేక హోదాను కొనసాగించాల్సిందేనంటున్నారు. ఆయా రాష్ట్రాల మనుగడ సాఫీగా సాగిపోవాలంటే ఈ ప్రత్యేక హోదా ఉండాలని పట్టుబడుతున్నారు. ప్రత్యేక హోదాతో అత్యధికంగా లాభపడ్డ రాష్ట్రం హిమాచల్ ప్రదేశ్. పన్ను మినహాయింపుల కారణంగా ఇక్కడ భారీ సంఖ్యలో పరిశ్రమలు వెలసాయి. దీంతో ఉపాధి అవకాశాలు పెరిగాయి, అభివృద్ధి సాధ్యమైంది. దీన్నే ఏపీలో ప్రతిపక్షాలు గుర్తు చేస్తున్నాయి. అయితే ప్రధానిగా మోడీ బాధ్యతలు చేపట్టాక 2 ఏళ్లలోనే కేంద్రం ఆంధ్రప్రదేశ్కు 1,00,000 కోట్లకు పైబడిన నిధులను మంజూరు చేసిందని ఏపీ బీజేపీ నేతలు అంటున్నారు. దీనికి సంబంధించిన లెక్కల్ని కూడా చూపుతున్నారు. కేంద్రం నిధులతో రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల గురించి ఓ లఘు చిత్రాన్ని కూడా రూపొందించింది. పథకాలకు దేశం మొత్తంలో కేంద్రం ఎన్ని నిధులు ఖర్చు పెడుతోంది, ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్కు ఎన్ని నిధులు మంజూరు చేసిందన్న వివరాల్ని వీడియో ద్వారా చూపించారు. మరోవైపు బీజేపీ నేతల లెక్కల్ని తప్పుబడుతున్నారు టీడీపీ నేతలు. విభజనతో ఆర్థికంగా చితికిపోయిన ఏపీని ఆదుకోవాల్సిన బాధ్యత కేంద్రానిదేనని చెబుతున్నారు. కొంతకాలంగా టీడీపీ, బీజేపీ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఒకానొక స్థితిలో 2 పార్టీలు చీలిపోతాయనే వార్తలు కూడా వినిపించాయి. దీంతో టీడీపీ, బీజేపీ దోస్తీ కటీఫ్ అవుతుందని అందరూ భావించారు. అయితే చంద్రబాబు మాత్రం ఆ బంధాన్ని తెంచకుండా కేంద్రంతో సఖ్యతగా ఉండాలని తెలుగు తమ్ముళ్లకు దిశానిర్దేశం కూడా చేశారు. చంద్రబాబు చర్చలతో టీడీపీ, బీజేపీల వివాదం కాస్త సద్దుమణిగింది. అయితే ఈసారి ఎన్నికల్ని టార్గెట్ చేస్తూ బీజేపీ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. అందుకే నిధుల విడుదలపై ప్రజల్లో చైతన్యం కలిగిస్తోంది. కమలానికి సైకిల్ దూరం, సైకిల్కి కమలం భారం. ఇది కొన్నాళ్లుగా నవ్యాంధ్రలోని పరిస్థితి. పొత్తుపై అనుమానాలు, టీడీపీ, బీజేపీ మధ్య బీటలు వెరసి
2019 ఎన్నికల్లో ఉత్కంఠ పోరు తప్పేలా లేదు. జనసేన పార్టీ వస్తే పరిస్థితి ఏంటనేది విశ్లేషకుల మాట. పవన్ బీజేపీ దోస్తీ కొనసాగుతుందా? టీడీపీ వ్యూహాలు ఫలిస్తాయా? ఇలా ఎన్నో ప్రశ్నలు ఏపీ రాజకీయంలో వినిపిస్తున్నాయి. రెండు 2019ని టార్గెట్ చేసిన బీజేపీ ఏపీలో బలపడేందుకు బీజేపీ వ్యూహాలు. ప్రజల్లోకి వెళ్లేందుకు ప్రయత్నాలు. కమలానికి సైకిల్ దూరం, సైకిల్కి కమలం భారం. ఏపీలో ఎదగడానికి తొందరపడుతున్న కమలం, దాన్ని ఎదగనిస్తే తమ బతుకంతా చిందర వందర అవుతుందంటున్న తెలుగుదేశం. ఈ పొలిటికల్ ఫిలాసఫీతో ఇప్పటిదాకా మిత్రులుగా ఉన్నవారు భవిష్యత్తులో శత్రుపక్షాల్లాగా మారే అవకాశం ఉందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. కొన్నాళ్లుగా ఏపీలో రాజకీయాలు వేడెక్కాయి. ముఖ్యంగా కేంద్రం బడ్జెట్ ప్రవేశపెట్టినప్పటి నుంచి టీడీపీ బీజేపీ నేతల మధ్య మాటల తూటాలు పేలాయి. బడ్జెట్లో ఏపీకి ఏం కేటాయించలేదని చంద్రబాబు ఆవేదన చెందారు. దీనికి కౌంటర్ ఇచ్చారు బీజేపీ నేత పురంధరేశ్వరి. ఏపీ రాజధాని నిర్మాణానికి 1850 కోట్లు కేంద్రం ఇచ్చిందని, వాటి లెక్కలు చెప్పండని ప్రశ్నించారు. అంతటితో ఆగకుండా పట్టిసీమ పోలవరంలో అంతర్భాగం కాదని మరింత ఘాటుగా వ్యాఖ్యానించారు. పురంధరేశ్వరి ప్రశ్నలకు తెలుగు తమ్ముళ్లు భగ్గుమన్నారు. ఆమె బీజేపీలో ఉన్న కాంగ్రెస్ కోవర్టు అని ఫైర్ అయ్యారు. మరో బీజేపీ నేత సోము వీర్రాజు కూడా టీడీపీపై చాలాసార్లు అసంతృప్తి వ్యక్తం చేశారు. పట్టిసీమపై విమర్శలు చేశారు. మిత్రపక్షాల మధ్య మాటల యుద్ధం ముదిరి తూటాలు పేల్చుకునేదాకా వెళ్లడం వెనుక పెద్ద కథే ఉందంటున్నాయి రాజకీయ వర్గాలు. ఏపీలో ఎదగడానికి కమలం పార్టీ ప్లాన్ చేస్తోంది. అందుకే సైకిల్తో దోస్తీకి కటీఫ్ చెప్పి తనదైన వ్యూహంతో ఆంధ్రలో వికసించేందుకు బీజేపీ పద్మ వ్యూహాలను రచిస్తోందని తెలుస్తోంది. రెండు 2019 ఎన్నికల సమయానికి పార్టీని ప్రజల్లోకి బాగా తీసుకెళ్లాలనే ప్లాన్లో ఉంది బీజేపీ. అందులో భాగంగానే ఇతర పార్టీల్లోని ముఖ్య నేతల్ని పార్టీలోకి తీసుకొచ్చేందుకు వ్యూహాలు రచిస్తోంది. మొన్నటి వరకు టీడీపీ బీజేపీ దోస్తీపై ఎన్నో అనుమానాలు, ఆరోపణలు, ప్రత్యారోపణలతో నేతలు విమర్శల బాణాలు సంధించారు. ఏ క్షణమైన తెగదింపులు ఖాయమంటూ ఊహాగానాలు వచ్చాయి. ఎవరి దారి వారిదే అనే స్థాయికి చేరినట్లు వార్తలొచ్చాయి. వాస్తవానికి బీజేపీ ఆంధ్రప్రదేశ్లో ఒంటరిగా నిలబడేంత కేడర్ ఉందా అనేది ప్రశ్నార్థకమే. ఇప్పటికే వర్గాల వారీగా విడిపోయిన జనం తమ నేతలకే జై కొడుతున్నారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ టీడీపీలకు ఎప్పటినుంచో ఉన్న ఓటు బ్యాంకును వైఎస్ఆర్ కాంగ్రెస్ చీల్చింది. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పార్టీ కూడా రంగంలోకి దిగుతానంటూ చెప్పింది. జనసేనకు ఇప్పటి వరకు ఓటు బ్యాంకు లేదు. వారి బలం ఎంతనేది 2019లోనే తేలుతుంది. ఒకవేళ పవన్ ను ముందుంచి బీజేపీ రంగంలోకి దిగితే పరిస్థితులు మారే అవకాశం ఉంది. నిజంగా 2019 ఎన్నికల్లో బీజేపీతో జనసేన దోస్తీ కొనసాగితే అక్కడి రాజకీయాలు వేడెక్కినట్లే, టీడీపీకి గట్టి పోటీ ఉన్నట్లే. మరి కేంద్రం ఇస్తున్న నిధుల ప్రచారంతో బీజేపీ ముందు ఎలాంటి వ్యూహాలు రచిస్తుందో చూడాలి. కేంద్రం ఇచ్చే నిధులకు ఏపీ ప్రభుత్వం చెబుతున్న లెక్కలకు పొంతన లేదనేది ఏపీ బీజేపీ వాదన. అందుకే మోడీ సర్కార్ విడుదల చేసే నిధుల వివరాల గురించి ప్రజలను చైతన్యపరిచేందుకు ప్లాన్ చేస్తున్నారు కమలనాథులు. అయితే ఈసారి కేటాయించిన నిధులపై ఏపీలో ఎలాంటి రాజకీయాలు చోటు చేసుకుంటాయో వేచి చూడాలి. ఇది ఇవాల్టి బిగ్ బ్యానర్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి భారత్ టుడే, భారతీయుల హృదయ స్పందన.